ఈ లాంచింగ్ చేస్తున్న దాంట్లో ఇమీడియట్లీగా ఒక 16 నియోజకవర్గాల్లో స్థలాలు ఐడెంటిఫై చేయటం జరిగింది, ప్రభుత్వ స్థలాలు. ఆ కాన్స్టిట్యున్సీ పేర్లు చెప్తాను ఒకసారి, ఎందుకంటే ప్రేక్షకులు కూడా చాలామంది చూస్తుంటారు కాబట్టి కాన్స్టిట్యున్సీ పేర్లు చెప్తాను. రాజేంద్ర నగర్ అసెంబ్లీ, మహేశ్వరం అసెంబ్లీ, శేర్లింగంపల్లి అసెంబ్లీ, ఇబ్రాహీంపట్నం అసెంబ్లీ, మల్కాజిగిరి అసెంబ్లీ, నాంపల్లి అసెంబ్లీ, ఖైరతాబాద్ అసెంబ్లీ, కార్వాన్ అసెంబ్లీ, బౌద్ధరాపూర్ అసెంబ్లీ, అంబరపేట అసెంబ్లీ, కోకటపల్లి అసెంబ్లీ, మేడ్చల్ అసెంబ్లీ, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ, సనత్ నగర్ అసెంబ్లీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కపేట అసెంబ్లీ. ఇవి 16 నియోజకవర్గాలు. ఈ 16 నియోజకవర్గాలు కాకుండా ఇంకా 9 నియోజకవర్గాలు, 8-9 నియోజకవర్గాలు ఉంటాయి. షార్ట్లీ వాటిని కూడా లొకేషన్స్ ఐడెంటిఫై చేసి సేమ్ వెబ్సైట్లో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన లొకేషన్స్తో పాటు అవి కూడా ఇస్తాము. దానికి టైము మళ్ళీ ఏదైతే అప్లికేషన్ చేసుకోవటానికి ఆ నియోజకవర్గానికి సంబంధించిన నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకోవటానికి మళ్ళీ స్పెసిఫిక్గా దానికి ఒక డేట్ ఇవ్వటం జరుగుద్ది. దీనితో పాటు అదనంగా ఏవైతే ఈ స్లమ్స్ ఉన్నాయో అవి కూడా, ఈ స్లమ్స్ లేకుంటే ఇందాక మా మిత్రులు సహచార మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు చెప్పినట్లు 40 years 50 years క్రితం ఇచ్చినవి డ్యామేజ్ అయ్యే పొజిషన్ ఉన్నాయో అవి కూడా ముందుకు ఎవరైనా వస్తే అక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్తో రిజిస్టర్డ్ డాక్యుమెంట్తో ప్రజెంట్ కాన్సెప్ట్లో ఇదే సిస్టంలో ఈవెన్ ప్రభుత్వ స్థలాల్లో అనాథరైజ్డ్ ఆక్యుపెన్సీ కట్టుకొని ఉన్నవాళ్ళు, స్లమ్ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆల్రెడీ కొంతమంది వచ్చారు. మిగిలిన కుటుంబ సభ్యులు కూడా వస్తే వారికి కూడా గౌరవప్రదమైన ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు కట్టి ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా వారికి తెలుపుతూ, ఎవరైతే ప్రేక్షకులు లక్షలాది మంది టీవీల దగ్గర వివిధ పద్ధతుల్లో వారిది వింటున్నారో, ఈ ప్రభుత్వం ఓన్లీ పేదవాళ్లలో బహుపేదవారికే ఇస్తున్న కాన్సెప్ట్ చెప్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలు సిటీలో నివసించే మా పరిస్థితి ఏంటని కూడా వారు కూడా వెయిట్ చేస్తున్నారు. మిత్రులు శ్రీధర్ బాబు గారు ఇందాక ఇంగ్లీష్లో చెప్పారు, దాన్ని నేను తెలుగులో చెప్తున్నాను. తప్పకుండా మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన నా కుటుంబ సభ్యులకు కూడా అతి కొద్ది రోజుల్లోనే శుభవార్త వారికి కూడా చెప్పటం జరుగుద్ది. ఏదైతే పేదవాళ్లలో బహుపేదవారిని ఎట్లయితే మేము ఈ ప్రభుత్వం ఫోకస్డ్గా ఇల్లు ఇవ్వాలనే తాపత్రయపడుతున్నామో, మధ్యతరగతి కుటుంబం వారి కష్టాలు కూడా తెలుసు. దాంట్లో కూడా చాలా మంది ఇల్లు రెంట్లు కట్టలేక ఇబ్బంది పెడుతున్నమాట వాస్తవం. వారికి కూడా ఈ ప్రభుత్వం శుభవార్త, స్వీట్ వార్త చెప్తుంది. అదే రకంగా మా మీడియా మిత్రులకు కూడా ఆ శుభవార్త కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చెప్పబోతున్నాం.